25 డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో మేము ఉద్యమాలు చేశాం. కానీ ప్రభుత్వం వైపు నుంచి సమాధానమే లేదు. దాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు ఒక షెడ్యూల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాని ప్రకారం ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెమోరాండాలు సమర్పించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ కలెక్టర్ గారికి అంటే జేసీ గారికి మా విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మళ్ళా నిరాహార దీక్షల కార్యక్రమాన్ని రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని టౌన్ హాల్ మీటింగ్సు ఆ తర్వాత 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించాలని భావించి షెడ్యూల్ ఇచ్చారు. 10వ తారీఖున ర్యాలీ కూడా జరుగుతుంది. దీనిలో ప్రధానమైన అంశం ఇది చాలా ఘోరమైనటువంటి స్కామ్కి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటిగా సంతకం పెట్టేది డిఎస్సి మీద అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించారు. అధికారంలోకి వచ్చారు. సరే మొదటి ఎమ్మటే చేయకపోయినా ఒక సంవత్సరంన్నర తర్వాత సంవత్సరానికో డిఎస్సి పరీక్షలు నిర్వహించారు. ఈ డిఎస్సి పరీక్షల కోసం 3,50,000 మంది చదువుకున్న వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. దానిలో 1,600 పోస్టులు ఉన్నాయి. ఈ 1,600 పోస్టులు నింపేటటువంటి కార్యక్రమం చేశారు. ట్రాన్స్పరెంట్గా 16,000 అంతేనా? 16,000 ట్రాన్స్పరెంట్గా చేసి ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తమ వాళ్ళని ఈ ఉద్యోగాల్లో నియామకాలు చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైన దురుద్దేశంతో సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పాల్పడ్డాడు. ఖచ్చితంగా 441 ఉద్యోగాలను అంటే స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఉద్యోగాలను తనకు కావాల్సిన వాళ్ళని వేసుకున్నాడు. డబ్బులు తీసి కొంతమందిని వేసుకున్నారు. తనకు సన్నిహితమైన వాళ్ళ గురించి వేసుకున్నారు. ఇది చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణకు ఆధారాలు ఏమిటి అని అడగొచ్చు. నేను చెప్తున్నా, జనరల్గా స్పోర్ట్స్ కోటా 2% ఉంటుంది. మన లోకేష్ గారు లవకేష్ గారు దాన్ని 3% చేశారు ఒక జీవో ఇచ్చి. దాంతో 441 పోస్టులు వచ్చినాయి, పెరిగినాయి పోస్టులు. అయితే ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో అందరూ పాల్గొంటారు. స్పోర్ట్స్ కోటా తర్వాత నిర్ణయిస్తారు. ఎలా నిర్ణయిస్తారు? వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకుని అప్పుడు నిర్ణయిస్తారు. కానీ మన లోకేష్ గారు 47 జీవో అంతకు ముందు ఉంటే అందరూ పాల్గొవాలి అనేటువంటి జీవో ఉంటే దాన్ని రద్దు చేసి ఒక జీవో ఇష్యూ చేశారు. దట్ ఈస్ జీవో నెంబర్ 4. దాని ప్రకారం స్పోర్ట్స్ కోటాలో నియామకాలు కావలసిన వాళ్ళు ఎగ్జామ్స్లో పాల్గొనవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎగ్జామ్స్లో పాల్గొనవలసిన అవసరం లేదు. అంతకుముందు పాల్గొవాలి. అంతకుముందు జీవో ప్రకారం 47 ప్రకారం, ఈయన ఇచ్చిన జీవో ప్రకారం పాల్గొవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రావడం, సర్టిఫికేట్లు చూపించడం, ఉద్యోగం తీసుకెళ్ళిపోవటం అని జీవో మార్చారు. పోనీ ఈ జీవోని అలా అట్టిపెట్టారా అంటే అట్టిపెట్టలా. మన నియామకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పాత జీవోని పునరుద్ధరించారు. అంటే వెసులుబాటు చేసుకున్నారు. 441 పోస్టులు వారికి ఇష్టం వచ్చినట్లు వేసుకోవడానికి కావలసిన వెసులుబాటు చేసుకొని జీవోలు మార్చేసినటువంటి సంఘటన. దీనికి సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పు, చర్చకు వస్తానంటాడు ఆయన. దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. 441గా ఎందుకు రైట్ చేశారు? నెంబర్ 1. అంతకు ముందున్న జీవోని రద్దు చేశారు. నెంబర్ 2, పోస్టులన్నీ అయిపోయిన తర్వాత రద్దు చేసిన జీవోని మళ్ళా పునరుద్ధరించారు. ఎందుకు? ఇక్కడ మీరు క్యాష్ తీసుకుని ఉద్యోగాలు ఇవ్వటం కోసమే కదా, లేదా మీ తాబేదారులను మీ సొంత మనుషుల్ని వేసుకోవడానికే కదా. ఇది స్కామ్ కాదా? దీన్ని చూస్తూ ఊరుకోవాలా?
యువత ఊరుకోవాలా, టీచర్స్ ఊరుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోవాలని అడుగుతా ఉన్నా. ఇది ఇలా ఉంటే ఒక ఆయనకి నెంబర్ 1 వచ్చింది ఎగ్జామ్స్లో. ఆయన ఎవరో తెలుసా? నవీన్ అట. ఆయన ఎవరో కాదు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఈ పేపర్ సెట్టింగ్లోను, పేపర్ అప్లోడ్లోను పనిచేసేటటువంటి వ్యక్తికి నెంబర్ 1 వచ్చింది. నెంబర్ 1 వచ్చింది, ఉద్యోగం ఇచ్చారా? ఇవాళ ఆయన కోర్టుకు వెళ్ళాడు. నెంబర్ 1 రావటమే పేపర్ లీక్ వల్ల వచ్చింది. మళ్ళీ ఇంకో చోట 6 ర్యాంక్ వచ్చింది అతనికి. అంటే మీరు పేపర్ సెట్టింగ్లోను, అప్లోడ్లోను ఈ కార్యక్రమాలన్నీ కూడా అవుట్ సోర్సింగ్ అప్పచెప్పేశారు. ఎందుకంటే వాళ్ళైతే మీ మాట వింటారు, లీక్ చేస్తారని. అక్కడ లీక్ చేసేశారు. మీకు కావాల్సిన వాళ్ళకి పేపర్లు ఇచ్చారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తం మీద డిఎస్సిలో మీకు కావలసిన వారికి మెరిట్ తప్పించి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సాక్షాత్తు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు. ఇంకోటైతే రాజీనామా చేసేవాళ్ళు. ఆయనేమో ముఖ్యమంత్రి గారు అబ్బాయి, కాబోయే ముఖ్యమంత్రిని ప్రచారం చేస్తున్నారు. ఇంకోళ్ళైతే ఈ పాటికి తప్పించేసేవాడు చంద్రబాబు నాయుడు. కొడుకుని తప్పించలేడు కదా. మీరు చూశారు కదా, సెంటర్లో కేంద్ర మంత్రి రాజీనామా చేసి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అన్యాయంగా, అక్రమంగా డిఎస్సిలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులను మోసం చేసినటువంటి పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వానిది, మరి ముఖ్యంగా నారా లోకేష్ది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాదంటే చెప్పమంటాను. నేను ఎందుకు జీవాలు మార్చారని అడుగుతా ఉన్నా. మీ వెసులుబాటు కోసం జీవాలు మార్చేసి మీకు కావాల్సిన వాళ్ళని నియమించుకొని మళ్ళీ జీవాలు తీసుకొచ్చారు. ఇంతకన్నా దారుణం దేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా. తొలిసారిగా జరిగింది, అది లోకేష్ గారి నాయకత్వంలో జరిగింది. ఇది ఒకటి. రెండోది, ఉద్యోగాలు ఇస్తామన్నారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. యువకులారా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం, నిరుద్యోగ యువకులారా కాసుకోమన్నారు ఎన్నికలకు ముందు. మొత్తం 5 నాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ ఎగ్గొట్టేశారు. మళ్ళీ ఇంకో మాట అన్నారు, ఉద్యోగాలు ఇచ్చేంతవరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏది? నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు, నియమించిన ఉద్యోగాలేమో మీ తాబేదారులకు ఇచ్చుకుంటున్నారు. ఇంత ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తున్నటువంటి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉద్యమ రూపాన్ని మరింత బలంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఈ ఉద్యమ షెడ్యూల్లో తొలి అడుగు. కలెక్టర్లందరికీ కూడా రికమెండేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఉధృతమైన ఉద్యమ రూపాన్ని తీసుకొస్తాం. జరిగిన అన్యాయం, అక్రమం, టీచర్ పోస్టుల కోసం పాపం ఆశపడుతున్నటువంటి అనేక మందిని మోసం చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకున్నారు. తక్షణమే ఈ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ రాజీనామా చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం 10వ తారీఖు దాకా కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా 10 తర్వాత కూడా మళ్ళీ రీషెడ్యూల్, మళ్ళీ ఇంకో షెడ్యూల్ని కూడా ఇస్తాం. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇది పెద్ద స్కామ్, రాష్ట్రంలో జరిగినటువంటి స్కాము. ఈ స్కామ్కి సిబిఐ ఎంక్వైరీ చేయమని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఎవరు అడిగారు? ఆయన బహిరంగ చర్చకి ఎవరు అడిగారా? ఆయన నేను చర్చలకు వస్తానంటాడు. రాజీనామా చేసి రమ్మను. ఎవరు కదన్నారు? మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పమను. నెంబర్ 1, లోకేష్, అంతకు ముందున్న జీవోని ఎందుకు రద్దు చేశావు? మళ్ళా నీ పని అయిపోయిన తర్వాత మళ్ళా జీవో ఎందుకు క్యాన్సిల్ చేశావు? అంటే ఏంటో తెలుసా? ముందేమో డోర్ ఉంటుంది, వెనక ఒక డోర్ పెట్టారు. ఆ వెనక డోర్ ఓపెన్ చేశారు. దానిలో దొరబట్టిన తర్వాత మళ్ళీ డోర్ మూసేశారు. ఫస్ట్ జీవో దొరబట్టడానికి, ఆఖరి జీవో డోర్ మూసేయడానికి. అంటే నీ వాళ్ళని వెనక డోర్ నుంచి తెచ్చుకొని మళ్ళీ డోర్ మూసేశావు. దీని ఒక్కదానికి సమాధానం చెప్పు నాయన నారా లోకేష్. దీని ఒక్కదానికి సమాధానం చెప్పు. ఎందుకు అంతకు ముందున్న జీవోను మార్చావు? మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఆ జీవోని మార్చేసి పాత జీవో ఎందుకు తీసుకొచ్చావు? ఇస్ ఇట్ నాట్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్? ఈ వ్యాలిడ్ క్వశ్చన్ సమాధానం చెప్పడు కానీ చర్చకు వస్తాయంట. ఇప్పుడు నీ రాష్ట్రంలో చర్చలు జరిగినాయి. ఒకవేళ చర్చకు వస్తామని మేమన్నా కూడా పోలీసు బందోబస్తు పెట్టి ఇందా గేట్ దగ్గరికి రానిలే మమ్మల్ని. వాళ్ళని చెప్పాము, అబ్బాయి మీరు మంచిది కాదు, మేమేం చేయమని శుభ్రంగా వస్తామని చెప్పాము. పోలీసులు పాపం ఏం చేస్తారు? వాళ్ళు చేస్తున్నారు పైనుంచి ఒత్తిడి వల్ల. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చర్చల పేరుతో డైవర్ట్ చేస్తున్నాడు నారా లోకేష్.
అసలు నీతో చర్చలు చేయడానికి ఎవడు సిద్ధంగా లేడు. అసలు దీనికి సమాధానం చెప్పు. చర్చలు ఏంటి? తెగకూడని ఏదన్నా ఉంటే అది చర్చల్లో. ఇంత స్పష్టంగా మేము చెప్తున్నప్పుడు చర్చలకు వస్తా అని చెప్పి ఊరికి కింద పైన ఎగురుతున్నావు. అది ఎన్ని కుదిరే పని కాదు. రాజీనామా చేసిరా చర్చలకి, మేము చర్చలకి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.